ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త. అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు. 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్. 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటానని ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో నేను మొదలుపెట్టాలి ఉద్యమం. ఇవాడు రాడు, ఇవాడు మాట్లాడాడు, ఇక్కడ ఇవాడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి. ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు. ఆయన ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి ఊడ్చుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే, ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి. ఇక ఆకాశం అంత ఎత్తి విడిపోయింది. పెంచినరు, పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినని వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే, నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే ఇక సచిందో అన్నాడు, బతికిందో అన్నాడు, జో హోతా హోతా దేఖలేంగి అని చెప్పి బాలవాళ్ళు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమల్లి లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమల్లి తీసుకుని నేను డిక్టేషన్ చేసిన, ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రికి, సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్స్క్రిప్టే చేతిని రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన. దానిలో నేను స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే, ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొండిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత